హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో ఈ బ్లాగ్లో వచ్చేసి మీకు నా ముందు వీడియోకి కంటిన్యూషన్ అనమాట. సో మనం ముందు వీడియోలో ఈ దోశ పిండి, ఇడ్లీ పిండి, జొన్న దోశ పిండి ఇవన్నీ పట్టుకున్నాం కదా. సో అవన్నీ అయితే మంచిగా ఫెర్మెంట్ అయ్యాయి. సో నైట్ వేసేసాను కదా, నేను ఇంకా మార్నింగ్కి మంచిగా అయితే అయిపోయాయి. కాకపోతే కొంచెం ఇడ్లీ పిండి ఒక్కటి నాకు ఎందుకు మంచిగా పొంగలేదా అనిపించింది, కానీ అది మంచిగా పొంగిపోయింది అనమాట. ఇంకొక 10 మినిట్స్ అలా ఉంచేసి అది లోపల పెట్టేశాను. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, దోసపిండి ఎంత బాగా పొంగిందో. సో ఇలా పొంగితే మనకి దోశ, ఊతప్ప, పొంగనాలు అన్నీ చాలా చాలా టేస్టీగా వస్తాయి. చాలా క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా, సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా, అలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. నాకు పర్సనల్గా మరి ఎక్కువగా పొంగిపోయి పుల్లగా అయితే నాకు ఇష్టం ఉండదు. అండ్ అది కూడా త్వరగా చెడిపోతుంది, ఎక్కువ రోజులు కూడా రాదు. సో ఇంత మెయిన్ పొంగితే చాలు. సో ఇంకా నేను వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో అదనమాట. ఇంకా మీకు ఈ రెసిపీ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ప్రీవియస్ వీడియో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చాక్లెట్ పౌడర్, నెస్క్విక్ వాళ్ళది. మా పాప ఏంటంటే పాలు తాగదు డైరెక్ట్గా, ఊరికే ప్లెయిన్ పాలిస్తే, అందుకని చెప్పేసి ఈ చాక్లెట్ పౌడర్ అయితే యాడ్ చేస్తాను నేను. సో ఇది కొద్దిగా యాడ్ చేసేస్తే మంచిగా చాక్లెట్ మిల్క్ లాగా అయిపోతుంది. సో అప్పుడైతే మంచిగా తాగేస్తుంది అనమాట. సో ఇందులో మనకి స్ట్రాబెర్రీ, వెనీలా ఇలా చాలా ఫ్లేవర్స్ అయితే ఉంటాయి. నేనైతే ఈ చిన్న కంటైనర్ తీసుకొని వచ్చేదాన్ని, బట్ శామ్స్లో మనకి ఇంత పెద్ద కంటైనర్ చాలా తక్కువ ప్రైస్కి పడింది, అందుకనేసి ఇది తీసుకొని వచ్చాను. అండ్ ఇందులో మనకు కావాల్సినంత కొంచెం యాడ్ చేసేసి పెట్టుకుంటున్నాను. సో మరీ ప్లెయిన్ మిల్క్ అసలు తాగకుండా ఉండేదానికంటే ఇది కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా షుగర్ అలాంటివి ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇందులోనే మస్తు షుగర్ ఉంటుంది అనమాట. సో అది ఇంకా మా పాప అస్సలు తాగకుండా ఉండే కంటే ఇది కొంచెం యాడ్ చేస్తే తాగుతుంది కదా అన్న హ్యాపీనెస్ అనమాట, అంతే. నెక్స్ట్ వచ్చేసి లంచ్ అనమాట. లంచ్కి నేను ఇక్కడ నా కోసం గోంగూర పప్పు అయితే పెట్టుకుంటున్నాను. సో మెయిన్ కర్రీ వచ్చేసి ష్రింప్ కర్రీ చేస్తున్నాను, నేను తిన్ను, అందుకనేసి నా కోసం అయితే పప్పు పెట్టుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి కాస్కోలో తెచ్చాను ఫ్రోజన్ ష్రింప్. ఇది కొంచెం బిగ్ సైజ్ ఉన్నాయి, చాలా చాలా ఈజీ కర్రీ చేసుకోవటము. సో రెసిపీ చూడండి. ఇవి నేను కాసేపు బయట పెట్టాను అనమాట ప్యాన్లో. సో నార్మల్గా వచ్చేస్తాయి, ఇవంతా నీట్గా క్లీన్ చేసి ఉంటాయి మనకి, ఇంకా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇలా మనము కాసేపు బయట పెట్టేసుకొనేస్తే అవి నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తుంటాయి. నేను ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఉప్పు, పసుపు, ఆయిల్ వేసేసి ఫ్రై చేస్తున్నాను. అంటే నార్మల్ రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఫస్ట్ అయితే. అందులో ఉన్న వాటర్ ఇవంతా కూడా ఆవిరైపోయేసి మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. జస్ట్ ఒక 10 మినిట్స్లో మనకు మంచిగా ఫ్రై అయిపోతాయి. సో అంతలోపల నేను ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. నేను ఒక బిగ్ ఆనియన్ అయితే తీసుకున్నాను, 1 టమాటో తీసుకున్నాను, అండ్ ఒక 4-5 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత మనం చికెన్ కర్రీకి తీసుకుంటాం కదా మసాలాలు, అవి కూడా తీసుకోవాలి. సో ఇక్కడ నేను అవన్నీ తీసుకుంటున్నాను. జస్ట్ కొద్దిగా చెక్క, లవంగము అండ్ అన్నీ అనమాట, ఇంకా బిర్యానీ మసాలా అంటాం కదా, అలా కొంచెం తీసుకున్నాను. సో ఇంకొక ప్యాన్ పెట్టేసి అవి ఫ్రై అయ్యే లోపల మనం ఇక్కడ ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకుందాము. ఆయిల్ యాడ్ చేసేసి ఈ మసాలా కూడా యాడ్ చేసేసి ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా పసుపు, సాల్ట్ కూడా యాడ్ చేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. సో ఇవి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసేసుకుంటే మనకి బాగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో చెప్పాను కదా, ఆనియన్స్ కట్ చేసి వేసే లోపలే మనకి ఇక్కడ ఇవి ఫ్రై అయిపోయాయి, చాలా ఫాస్ట్గా అయిపోతాయి. మీరు డైరెక్ట్గా ఇలా ఆనియన్, టమాటో వేసిన తర్వాత వేసారనుకోండి, ఈ ష్రింప్ కానీ ప్రాన్స్ ఇవన్నీ అసలు స్మెల్ వస్తాయి అనమాట, తినలేరు. సో ఇలా చేసుకోండి, చాలా బాగుంటాయి. సో ఇక్కడ ఆనియన్ కూడా ఫ్రై అయిపోయింది. అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టమాటో చిన్న ముక్కలు కట్ చేసి వేసేసాను. అందులోకి కొద్దిగా కారం యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి బాగా కొంచెం ఆనియన్, టమాటో అండ్ మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాం కదా, ఇవంతా కూడా మగ్గిపోవాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ష్రింప్, ఇవి కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో ఇలా యాడ్ చేసేసుకొనేసి ఇందులోకి నేను కొంచెం జీరా పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. జీలకర్ర నేను ఫ్రై చేసేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను అనమాట. తర్వాత కొబ్బరి పొడి, ఇది కూడా కొబ్బరిని నేను మిక్సీకి పట్టి పెట్టుకుంటాను కొంచెము.
సో అది కూడా ఒక 1 స్పూన్ అయితే యాడ్ చేశాను. కొద్దిగా కారం తక్కువ అనిపించి కొంచెం కారం కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇంతే, ఎంత సింపుల్ అంటే అంత సింపుల్. ఇంకా వేరే ఏ మసాలాలు నేనైతే యాడ్ చేయను, ఇంతే అనమాట. సో ఇప్పుడు మీరు కావాల్సినంత వాటర్ యాడ్ చేసేసుకోండి. అంటే పులుసు మనం కొంచెం మంది ఎక్కువ తింటారు కదా, సో కొద్దిగా ఎక్కువ పులుసు కావాలంటే కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేసేసుకోవాలి. లేదు అంటే కొంచెం యాడ్ చేసుకున్నా సరిపోతుంది తిక్కుగా పులుసు అంటే. సో అంతే అనమాట. ఇలా ఒక 10 నిమిషాలు బాయిల్ అయిపోతే మనకి ష్రింప్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి, చాలా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. నేను టేస్ట్ చేయలేదు, బట్ మా పిల్లలు టేస్ట్ చేసి చెప్పారు. సో ఆఫ్టర్నూన్కి అయిపోయిందనమాట మా లంచ్ అన్నది. సో అందుకనేసి చెప్తున్నాను, చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సో మా లంచ్ అయితే అయిపోయింది. ఇది ఇంకా ఈవినింగ్ అనమాట. సో ఈవినింగ్ వచ్చేసి ఇంకా ఇడ్లీ పెడదాము, కొంచెం చట్నీ చేసేసి అనుకున్నాను. సో చట్నీ కూడా చేశాను, అది కూడా షేర్ చేస్తాను. పల్లీ చట్నీ రెసిపీ చూస్తూ ఉండండి. సో ఇంకా హాలిడేస్ కూడా స్టార్ట్ అయిపోయాయి కాబట్టి కొన్ని ప్లేసెస్ కూడా వెళ్ళాము. సో కమింగ్ వీడియోలో అది కూడా షేర్ చేస్తాను నేను. ఫస్ట్ అయితే మేము టెంపుల్కి వెళ్ళామన్నమాట, హనుమాన్ టెంపుల్కి. చాలా రోజుల నుండి వెళ్ళాలనుకుంటున్నాము, ఇంకా పిల్లలకి స్కూల్ ఉండటం వల్ల కుదరట్లేదు అనమాట. ఇంకా హాలిడేస్ కదా, మంచిగా వెళ్ళేసి దర్శనం చేసుకొని వచ్చేసాము. సో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. చాలా బాగా పీస్ఫుల్గా ఉండింది. అండ్ ఇప్పుడు ఇంకా అపాయింట్మెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి పెద్దగా రష్ ఏం లేదనమాట. హ్యాపీగా వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని వచ్చేసాము. అండ్ ఇక్కడైతే ఇంకా మా పాప కూడా హెల్ప్ చేస్తూ ఉందన్నమాట. సో ఇంకా ఇడ్లీ పెట్టేస్తే ఇంకా సింపుల్గా చట్నీ కూడా చేసేస్తాను. అండ్ ఇక్కడ ఇంకా మా పాప బనానాతో ఏదో ఆడుకొని మీకు ఏదో చెప్తా ఉంది. సో నా వాయిస్ని కొంచెం ఎక్స్క్యూజ్ చేసేయండి. చెప్పాను కదా బయటికి వెళ్ళాము కొన్ని ప్లేసెస్కి అనేసి. సో అక్కడ వాటర్ తాగటం వల్ల నాకు ఫుల్ థ్రోట్ పెయిన్ వచ్చేసింది అండ్ కొంతంత పెయిన్ అనమాట. అందుకే ఇంకా 2-3 డేస్ నుండి నాకు ఈ వీడియో అప్లోడ్ చేద్దామంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అస్సలు వాయిస్ అనేది లేకుండా పోయింది. ఇప్పుడు కొంచెం బెటర్ యాక్చువల్గా. సో ఇంకా మంచిగా ఇడ్లీ పెట్టేసి ఇంకా అంతా క్లీన్ చేసేసుకున్నాను. సో దట్ మనకి చట్నీ చేయడానికి కొంచెం నీట్గా ఉంటుంది అక్కడ అని చెప్పేసి. లేదంటే నాకు ఇంక అన్నీ ఒకే చోట ఉన్నాయంటే మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ అయితే అవన్నీ పక్కన పెట్టేసి ఇంకొక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసేసి పల్లీలు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇది మెజర్మెంట్ ఏంటంటే 1 కప్పు పల్లీలకి 1/4 కప్పు తెల్లపప్పులు అనమాట. మన ఇష్టం, తెల్లపప్పులు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. నేను ఎప్పుడు ఓన్లీ గ్రౌండ్నట్స్ వేస్తాను, ఒక్కొక్కసారి ఇలా వేస్తాను అనమాట. తర్వాత ఒక 10 పచ్చిమిర్చి, ఒక హాఫ్ ఆనియన్, ఒక 2 వెల్లుల్లి అండ్ కరివేపాకు, కొంచెం జీలకర్ర అండ్ కొద్దిగా కల్లుప్పు వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అవి ఫ్రై అయ్యే లోపల ఇక్కడ నేను పల్లీలు మనము వేయించుకున్నాం కదా, అది కూడా మిక్సీకి పట్టేశాను. అండ్ ఇంకా కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి, మర్చిపోయిన చెప్పటము. సో చింతపండు కూడా యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది అనమాట. సో ఆల్రెడీ మనం పల్లీలు పట్టుకున్నాం కదా, అందులోకి ఇవంతా కూడా యాడ్ చేసేసి మంచిగా వాటర్ పోసేసి మిక్సీకి పట్టేసుకోవాలి. సో చట్నీ మంచిగా అంటే ఒక 2-3 డేస్ బాగా ఉండాలి అనుకుంటే కొంచెం హాట్ వాటర్ ఉంటుంది కదా, హాట్ వాటర్ వేసుకుంటే మనకి చట్నీ అన్నది చెడిపోకుండా మంచిగా ఉంటుంది అనమాట. సో అంతే, నేను కొంచెం ఇడ్లీ కోసం చేశాను కాబట్టి కొంచెం ఇలా వాటరీగా చేస్తాను అనమాట. లేకపోతే దోసకల్లా అయితే కొద్దిగా గట్టిగా చేసేస్తాను. ఇలా ఏంటంటే కొంచెం హోటల్ స్టైల్ లాగా ఉంటుంది. నేను పోపు ఏం పెట్టను. సో పోపు పెట్టుకోవాలనుకుంటే ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు. నేను ఇంకా ఈ పల్లి చట్నీకి పోపు ఏం పెట్టను అనమాట. ఎప్పుడో ఒక్కసారి అలా పెడతా ఉంటాను, రెగ్యులర్గా అయితే నేనేం పెట్టను. సో అంతే, సింపుల్గా చట్నీ అయిపోయింది, ఇడ్లీ అయిపోయింది. ఇంక ఇవన్నీ కూడా వెంటనే వేసేసి ఇంకా వాష్ చేసేసుకుంటే ఒక పని అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి నేను వాల్మార్ట్కి వెళ్ళినప్పుడు $2కి సాల్టెడ్ రోస్టెడ్ పీనట్స్ అయితే తీసుకొని వచ్చాను. కొంచెం పెద్ద సైజ్ అనమాట, ఇక్కడ యుఎస్ వంట. టేస్ట్ అయితే ఓకే పర్లేదు, బాగానే ఉన్నాయి. కొంచెం సేపు టైం పాస్ అయిపోతుంది అనమాట. ఎప్పుడైనా మనం ఈవినింగ్ అలా బయట కూర్చొనేసి తినేస్తే. నాకైతే నచ్చాయి. $2 కంటే కొంచెం పెద్ద ప్యాకే అనిపించింది. సో మీరు ఎప్పుడైనా ట్రై చేశారో? నాకైతే ఈ వైన్ స్టోర్లో ఉంటాయి కదా, అక్కడ పల్లీలు చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి ఎప్పుడన్నా వెళ్తే. బాగున్నాయి కదా, ఎంత క్రంచీ ఉన్నాయో. నేను ఇవి అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ విత్తనాలు ఉంటాయి కదా, I like the sunflower seeds better. I like that also.
I like sucking on it first and then eating it. కాకపోతే ఇవి ఎంత కట్ అయిపోతాయి అనమాట, ఇంకా అడిక్ట్ అయిపోతాను తిని 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 తిని. అది ఇంకా ప్యాకెట్ అయిపోయే వరకు మనశ్శాంతి ఉండదు. దీనికి కూడా అడిక్ట్ చేశాను అనమాట, అందుకని బంద్ చేసా తీసుకురావడం. సో హాలిడేస్ కదా. I remember in the stores before you get to checkout, there'd be a bunch of packets and you just push them all into the cart. శామ్స్లో అయితే పెద్ద బాక్స్ దొరికేది, చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది అనమాట. We don't get like the big packets ఇప్పుడు anymore. రావట్లేదు. We used to always get the small slim ones. అదే The original flavor is better than all the other ones. లేస్ బ్రాండ్ దొరికేవి ఒకప్పుడు, ఇప్పుడు అవి రాలేదు. కోవిడ్కి ముందు లేస్ బ్రాండ్లో మనకి ప్యాకెట్ 99 cents సన్ఫ్లవర్ సీడ్స్ ఫ్రైడ్ దొరికేవి అనమాట, అంటే వేయించినవి, ఉప్పు వేసి ఉంటారు కదా అవి. విత్తనాలు అంటాం మేమైతే, డాలర్ ట్రీ అంటే అట్లే ఉంటాయి. సో అవి చాలా చాలా బాగుండేవి. తర్వాత ఎందుకో కోవిడ్ తర్వాత అసలు అవి చూడలేదు, నేను ఎక్కడే కానీ చూడలేదు. తర్వాత వేరే బ్రాండ్ ఒకటి ఉంటుంది, ఒక్కోసారి బాగుంటాయి ఒక్కోసారి బాగోవు. నేను అడిక్ట్ అయింది కాకుండా దీన్ని అడిక్ట్ చేసేసి ఇళ్ళంతా గబగబు చేసేస్తాను అనమాట. అంటే తిని అవంతా ఎక్కడ పడితే అక్కడ పడేయటం, ఎంత నీట్గా తిందామని చూసినా పడతా ఉంటాయి. అందుకనేసి తీసుకురావడం బంద్ చేశాను. బట్ ఇప్పుడు కొంచెం హాలిడేస్ కదా, వీళ్ళు కూడా నాకు హెల్ప్ చేస్తారు కాబట్టి ఇప్పుడు తీసుకొని వచ్చేస్తాను. సరేనా? We need to go needle hunting, bro. Y'all know about the needles because it's actually annoying me. కొందాం అది కూడా ఒకటి. ఇప్పుడైతే అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది, ఒకవేళ ఉంటే కొందాం. అయిపోయినట్లుంది, ఒకసారి చూసేసి వద్దాము. Before the needles were like $15 and now they're like $53. సరిపోతుంది. Actually ఎండ చూడు అసలు. ఓ మై గాడ్, సన్ చూడు అసలు కళ్ళే కనిపించట్లేదు. ఎంత ఎండ ఉంది కదా ఇవాళ. నిన్నేమో ఫుల్ వర్షము, ఇవాళ చూస్తే ఇలా ఉంది. ఏంటో రోజు ఒకలాగా ఉంటుంది. ఆయిల్ పెడదామా హెయిర్కి, నువ్వు నేను ఇద్దరము అవునా? ఆయిల్ పెట్టుకుందాం ఈరోజు. ఏం హెడ్ బాత్, జస్ట్ టబ్ బాత్ చేసినావు, అందుకే ఈరోజు పెడదాను, రేపు హెడ్ బాత్ చేయి, ఓకేనా? అదేం కాదు, రేపే యాక్చువల్ హెడ్ బాత్. ఎందుకంటే ఆయిల్ పెట్టుకున్నాక హెడ్ బాత్ చేస్తే హెయిర్ అనేది సాఫ్ట్గా ఉంటుంది, ఆ రెడ్నెస్ తగ్గుతుంది, ఓకేనా? ఇక్కడ బాగుంది కాసేపు. సో కాసేపు అలా మంచిగా ముచ్చట్లు పెట్టేసి ఇంకా ఇడ్లీ అయ్యే టైంకి ఇంకా బయట అంతా తిరిగేసి వచ్చేసాము. సో ఈరోజు చాలా ఎర్లీగా చేసేసాను అనమాట నేను. ఇంకా చేసేసి పక్కన పెట్టేస్తే కొంచెము రేపటికి ప్రిపేర్ అయ్యేది ఉంది, చెప్పాను కదా. ఇంకా కొన్ని ప్లేసెస్కి వెళ్తున్నాం అనేసి, వాటి కోసం అనేసి అన్ని పెట్టుకోవాలి, అందుకనేసి నేను త్వరగా చేసేసాను అనమాట. అండ్ ఇడ్లీలు కూడా చూసారు ఎంత బాగా వచ్చాయో, చాలా సాఫ్ట్గా వచ్చాయి. అండ్ యాక్చువల్గా నాకు ఈ ఇడ్లీ స్టాండ్ కంటే ముందు ఇంకొక మంచి ఇడ్లీ స్టాండ్ ఉండేది, దాంట్లో అయితే అసలు స్టిక్కే అయ్యేది కాదు. ఇది అంత మంచి బ్రాండ్ కాదేమో అనిపించింది, ఈసారి ఇండియా నుండి తెచ్చుకున్నది. కొద్దిగా పల్చగా అలా ఉంది, అందుకనేసి కొంచెం ఎందుకో అంత అతుక్కుంటూ ఉంటుంది ఎంత ట్రై చేసినా సరే. అసలు ఎంత సాఫ్ట్గా వచ్చాయంటే చూసారా, ఇలా తిన్నగా పెట్టుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట టేస్ట్. ఎంత సాఫ్ట్గా ఉన్నాయో అసలు. సో కొంచెం స్పైసీగా సూపర్ అంటే సూపర్. సో వంటంతా అయిపోయింది అండ్ ఇంకా మంచిగా క్లీన్ చేసేసి నీట్గా సర్దేసుకొనేసి ఇంకా మా పాపని పికప్ చేసుకుందాం అనేసి వచ్చానమాట. సో తను ఏంటంటే హాలిడేస్ కదా, మూవీకి వెళ్ళేసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిందనమాట, బర్త్డే పార్టీ ఉంది అనేసి. సో ఇంకా పని అయిపోయింది, ఇంకా రమ్మని చెప్తే వచ్చానమాట పికప్ చేసుకోవటానికి. ఇక్కడ ఏంటంటే మా కమ్యూనిటీలో ఎవ్వరు ఉండరు, పిల్లలు తన ఏజ్ వాళ్ళు. సో వేరే చాలా దూరం వెళ్ళాలన్నమాట వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటే. సో ఎవ్రీ వీకెండ్ మ్యాక్సిమం వెళ్ళి డ్రాప్ చేసి పికప్ చేసుకొని వస్తూ ఉంటాను. మంచిగా ఎంజాయ్ చేస్తుంది అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఉంటే. సో ఇంకా పికప్ చేసేసుకొని ఇంటికి బయలుదేరుతున్నాము.
ఐ హోప్ మీకు అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా వస్తుంది. సో అదనమాట ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై, సీ యూ నెక్స్ట్ వీడియో.